14,814 మంది ప్రభుత్వ టీచర్లు టెట్ తప్పారు. ఇందుకు కాదా మనం అడిగింది, ఇందుకు కాదా మనం మాట్లాడింది. వాళ్ళు చక్కగా చదువులు చెప్తలేరు, వాళ్ళతో అయితలేదు. కొంతమందిగా దానికి కారణం చెప్పొచ్చు. అప్పుడెప్పుడో మేము డిఎస్సి రాసి సెలెక్ట్ అయిన వాళ్ళం. ఇప్పుడు టెట్ అంటే కొంత చదవాలంటే మాకు టైము, బాధ్యతలు, బరువులు అని ఏదో స్టోరీలు వెళ్తారు. కాకపోతే వాళ్ళ చదువులు ఎట్లా ఇచ్చినా చెప్పురు. ఇక చూడురు ఇక ఒకసారి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లోనే వాళ్ళు 14,000 మంది తప్పినరు. అంటే ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే 300 మార్కులకు 30 మార్కులు కూడా సాధించిన ఉపాధ్యాయులు దాదాపు 500 మంది. ఈ ముక్క చెప్తే చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు నొప్పి అయింది, ఇబ్బంది అయింది. లక్షల రూపాయల జీతాలు తీసుకొని కొంతమంది సన్నాసులు, అందరూ కాదు కొంతమంది సన్నాసులు చక్కగా చదువు చెప్తలేరు. అందుకోసానికే ప్రభుత్వ విద్య దరిద్రం అయిపోయింది. అందుకే కార్పొరేట్ విద్య వైపు మల్లుతూ ఉన్నారు ప్రజలంతా కూడా. అందుకోసమే దరిద్రం అంటే దరిద్రంగా మారిపోయింది అది. అక్కడ 6-7 కూడా స్టూడెంట్స్ లేనటువంటి ఒక స్కూల్ అన్నట 4 టీచర్లు ఉన్నారట. నాకు మొన్న ఒక పెద్ద మనిషి చెప్తాడు, మా ఏరియాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మా స్కూల్లో 10 మందే, అందులో 2-3 వేరే స్కూల్కి వెళ్ళిపోతే 6-7 ఉన్నారు, వాళ్ళ కోసం 4 పనిచేస్తారని చెప్పారు. ఇక ఆ జీతం లెక్కే, ఆ ప్రభుత్వ బడి యొక్క మెయింటెనెన్స్ లెక్కేయండి. చూడు ఇక అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే అందుకోసమే మార్చుకోవాలని చెప్పినాం. వాళ్ళకు ప్రజలు కూడా చెప్పారు, సంవత్సరంకి ఒకసారి పరీక్ష పెట్టి సంవత్సరంకి ఒకసారి వీళ్ళకు ఆ రిజల్ట్స్ని బట్టే వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, రిజల్ట్స్ని బట్టే నెక్స్ట్ కంటిన్యూటీ ఉండాలి, లేకపోతే మాత్రం వాళ్ళ పైన వెయిట్ వేయాల్సిందే అని చెప్పి అన్నారు కదా. సో అన్ని డిపార్ట్మెంట్ల మీద అన్నవి వాళ్ళు అడుగుతారు. ఇక వాళ్ళు ఏమంటారు అంటే మరి మా ఒక్కటైనా మరి మిగతా డిపార్ట్మెంట్ల పరిస్థితి ఏందని అడుగుతారు. కాకపోతే ఇక్కడ ఎంత దరిద్రం అంటే వాళ్ళు చదువు చక్కగా చెప్తలేరు నాయన అంటే మన మీద పడేడ్చిర్రు, నన్ను చెప్పులతో కొట్టాలని చెప్పారు. వీళ్ళు ఎవరిని కొట్టాలో చెప్పుతోని ఇప్పుడు చెప్పురి. మీకు చదువు చక్కగా అస్సలేదు, మీ చదువులు ఎందుకు పనికి రాకుండా పోయినాయి, పిల్లలకు ఉపయోగపడతలేవని చెప్తే నన్ను కొట్టాలని చెప్పారు. మరి ఇలా మీరేం చేసిర్రే? ఇదంటే సరే 14,814 మంది నిజంగా వాళ్ళకేదో కష్టం, ఇబ్బంది, ఒకటేసారి వాళ్ళకి చదువు రాలేదు, లేకపోతే మెటీరియల్ దొరకలేదు, లేకపోతే క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది, లేదా వాళ్ళకు బరువులు బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాళ్ళు తప్పిరని అనుకుందాం. వీళ్ళకి ఏం రోగం పుట్టిందే? 300కు 30 మార్కులు కూడా రాకుండా 500 మంది ఉన్నారంటే అసలు ఈ టీచర్లేనని నాకు పెద్ద డౌట్ వస్తుంది. డిఎస్సి ఎట్లా కొట్టిరో నాకు డౌట్ వస్తుంది. మళ్ళా డిఎస్సి కొట్టనోడు, లేకపోతే ఎవడైతే టీచర్ జాబ్ కొట్టనోడు ఉంటాడో వాడే ఇలాంటి కబుర్లు చెప్తాడు, ఇలాంటి మాటలు చెప్తాడని మళ్ళీ నా మీద ఏడుస్తారు. నేను ఎందుకు ప్రయత్నం చేసినా నాయన? నేను చేస్తే చెప్తుంటే కదా, నేను చేస్తే ఏమేమి చేసినా ఎప్పుడో చెప్తుంటే కదా, మిమ్మల్ని ఇంతకు ముందుగా చెప్తుంటే కదా. నేను ఏమి ప్రయత్నం చేయలేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేయలేదు. అంటే అన్న నీకు రాకనా, ప్రయత్నం చేయలేదు ఎందుకు మరి, నీకు తెలియకనా అంటే నాకు ఇష్టం లేక, నా మెంటాలిటీకి అది సూట్ కాదని తెలుసు. నా నేచర్కి, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానానికి కొంత అగ్రెసివ్గా ఉన్నా కాబట్టి అలా పనిచేయాలి నాకు తెలుసు అది ముందే. అందుకే డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ చేసినాక కార్పొరేట్ కంపెనీలో పనిచేసిన, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన, దాని తర్వాత జర్నలిజం చేసిన. ఆడ కూడా ఇది సెట్ అవుతలేదు, సూట్ అవుతలేదని అక్కడికి వెళ్ళి లా చదివిన, ఫైనల్గా మీడియా ఛానళ్ళలో పనిచేస్తూ ఉన్నా. ఇక్కడ నేను ప్రయత్నం చేయలేదా మొర్రో అని మొత్తుకుంటుంటే లే నీకు రాలే కాబట్టి మా మీద ఏడుపని ఒకటి సన్నాసి మస్తు మంది కామెంట్ చేశారు. కావాలంటే మీరు చూసుకుంటున్నాము. ఇగో టెట్ ఫలితాలు విడుదల, ఇన్ సర్వీస్ టీచర్ల ఉత్తీర్ణత 37%, ఇతరుల్లో 45.66% మంది ఉత్తీర్ణత. ఈ నెల 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్, టెట్ ఫలితాలు విడుదల చేస్తున్న నవీన్ నికోలస్ అంటూ ఎంతమంది పాస్ అయ్యారంటే 8,809 మంది పాస్ అయ్యారు. ఎవరు? టీచర్లు, ఇన్ సర్వీస్ టీచర్లు. అయితే వీళ్ళందరికీ కూడా టెట్ లేని కాలంలో, లేనప్పుడు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టే డిఎస్సి రాయిస్తున్నారనమాట. ఇది ఒక సంవత్సరం 2002 మరి 4-5 ఎక్కడో స్టార్ట్ అయింది, అది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అయితే అప్పటి నుంచి టెట్ కంపల్సరీ అని పెట్టిన తర్వాత అంతకంటే ముందు సర్వీస్లో ఉన్న వాళ్ళకి టెట్ పెట్టి వాళ్ళను కూడా ఇందులోకి తీసుకొద్దాం, టెట్ తప్పనిసరి చేద్దామని చెప్పి ఇన్ సర్వీస్ టీచర్లకు పెడితే అందులో పాస్ అయిన వాళ్ళు ఇంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు అంతమంది. ఇప్పుడు చెప్పురు ఇక దీని స్టోరీ ఇక్కడ ఉంటుంది, దీని స్టోరీ మొత్తం. టెట్ తప్పనిసరి చేస్తే వీళ్ళు చేసింది ఏంటంటే చివరికి సగం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. అంటే వీళ్ళు చదువు చెప్పడానికి పనికొస్తారా పనికిరారా మీరే చెప్పురు, ఇక నాకు తెలియదు. ఇక గత జూన్లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం తన
కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఫలితాలు విడుదల చేశారు. గత ఏడాది చివరిలో నిర్వహించిన టెట్తో పోలిస్తే ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఇందులో ఫెయిల్ అయ్యారు. గతంలో 50% ఉత్తీర్ణత నమోదవగా ఈసారి కేవలం 37% మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి మొత్తం 1,15,000 మంది పరీక్షకు హాజరవగా వీరిలో 23,623 ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. అంతమంది 91,405 మంది ఇతరులు ఉన్నారు, అంటే నార్మల్ పబ్లిక్. గత ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 8,809 మంది ఉత్తీర్ణులవగా 14,814 మంది ఫెయిల్ అయ్యారు. ఇతరుల్లో 41,735% అంటే 40% మంది ఉత్తీర్ణత సాధించగా 49,670 మంది అర్హత సాధించలేదు. పేపర్ 1లో 150, పేపర్ 2లో 150 కలిపి మొత్తం 300 మార్కుల ప్రశ్నపత్రంలో ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీలకు 40% అర్హత మార్కులుగా నిర్వహించారు. పరీక్ష తప్పిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 500 మందికి పైగా 10% మార్కులు కూడా సాధించలేదని తెలిసింది. ఇగో ప్రభుత్వ ఉపాధ్యాయులు సాధించిన కనిష్ట మార్కుల వివరాలు కోరగా బహిర్గతం చేసేందుకు అధికారులు నిరాకరించారు. అసలు అందరికంటే తక్కువ ఎంత వచ్చినాయో కూడా లెక్క అడిగిందంట ఎవరు అడిగిర్రు, ఈ బహిర్గతం చేయమని అడిగిరట. అడిగితే అధికారులు అంటే వీళ్ళు మన మీడియా మిత్రులు అడిగితే అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారా, కనిష్ట మార్కులు ఎవరికన్నా 5, 6 ఎవడన్నా 0 కూడా సాధించిన వాడు ఉన్నారా, మరి ఆ రిజల్ట్ ఇరని అడిగితే ఆ బహిర్గతం చేయడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, నిరాకరించారట. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టులోపు టెట్ పరీక్షలో అర్హత సాధించాలి. ఇది పెట్టింది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 2028 వరకు ఈ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి టెట్ నాకు తెలిసి 2 సార్లు చేస్తుండొచ్చు. యాన్యువల్ అంటే ఒక్కోసారి సంవత్సరానికి 2 సార్లు టెట్ అనుకుంటున్నా, నేను అనుకోవడం, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అయినా కూడా ఒకసారి అయితే పక్కా ఉంటుంది ఇయర్లీ, ఏ ఎగ్జామ్ అయినా. ఇలా 2 సార్లు ఇస్తారని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ 2028 లోపు వీళ్ళకి ఎన్ని అవకాశాలు వస్తాయో చూసుకొని దాంట్లో ఎక్కడైనా ఒక చోట పాస్ అయి ఉండాలి, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు. సో ఇక్కడ లేని పక్షంలో ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇది యాక్చువల్గా అక్కడ సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఇది అంటే ఇచ్చినటువంటి ఆదేశాలు, తీర్పు. లేని పక్షంలో ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ మంది టెట్ రాస్తున్నారు. వీరి కోసం ఏడాదిలో జరిగే 2 టెట్లకి చూసిరా కొంచెం అటో ఇటో నాకు అంతా ఎరకనే 2 సార్లు పెడతారు టెట్. నేను రాయకుండా కొంతమంది ఇప్పుడు నన్ను అన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసింటా అంటే చేసిన అయితే నాకు కదా ఇది కూడా ఐడియా ఉండేది కదా టెట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పెడతారని. ఎవరో రాస్తుంటారు కదా వాళ్ళని చూసి 2 సార్లు అని తెలిసి ఐడియా ఉండే నాకు. అందుకే వీరి కోసం ఏడాదిలో జరిగే 2 టెట్లకు అదనంగా మరో 2 సార్లు టెట్ నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 4 సార్లు పెడతారట సంవత్సరానికి 4 సార్లు అంటే ఇలా 26 ఉన్నాం కదా, ఇదేంటంటే 28 వరకు అంటే 2.5 ఏళ్ళల్లో అయిపోవాలి. కాబట్టి సంవత్సరం 4 సార్లు అంటే 10 సార్లు వీళ్ళు పాస్ అయ్యి అవతల పడాలంటే 10 సార్లు ప్రభుత్వ ఉద్యోగాలు. ఎంత మంచిగా అవకాశం ఇచ్చారు చూడు. ఒక్కసారి పెట్టి లేదా ఇక 2వ పెట్టి అసలు పనికిరాని చెత్త ఉంటే తీసి అవతల పడేసింది ఏం కాకపోతుండే. విద్యా వ్యవస్థ మొత్తం మారిపోతుండే, సమూలమైనటువంటి మార్పు వస్తుండే, నష్టమేం కాకపోతుండే. మేము కష్టపడి ఉద్యోగం కొట్టుకున్నాం, ఏం కష్టపడ్డావు, మరి ఇప్పుడేం చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు అట్లా అవుతా ఉన్నది. మరి ఇట్లా నీ చదువు నీకే వస్తలేదంటే ఇంకా పిల్లలకి ఏం చెప్తావు. ఇంకా రోజు ఇక మీ రిజల్ట్ చూపి మీ పిల్లలకి సరిపోతుంది కదా, అంతెందుకే అసలు. మీ రిజల్ట్ని మీ స్కూళ్ళలో మీరు పిల్లలకి చెప్తారు కదా, ఆడ 30 మార్కులు వచ్చినా నాకు 300 అని చెప్పుర్రి. ఆ పోరాడు ఏం చదువుతాడో చెప్పుర్రి, ఇక వాడు చెప్తాడు. ఇక నీకు సార్ నీ బుద్ధే ఏం తిన్నా సార్, నువ్వేం చేస్తున్నావు సార్, నన్నెందుకు సార్ సతాయిస్తున్నావు చదువుమని, నీ మార్కులు ఎన్ని సార్ అని వాడే అంటాడు. కూడా అనాల్సిన అవసరం లేదు. ఇక వీరి కోసం ఏడాదిలో జరిగిన 2 టెట్లకు అదనంగా ఇంకో 2 పెట్టాలని తెలిసింది. అయితే దీనిపై పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సాయం చేయాలనే ఉద్దేశంతో అదనంగా మరో 2 సార్లు టెట్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఈ నెల 21న టెట్ తేదీలను ప్రకటించామని తెలిపారు. ప్రభుత్వ బడుల మూసివేత ఉండదు. ప్రభుత్వ పాఠశాల మూసివేతపై అసత్య ప్రచారం జరుగుతోందని, బడుల మూసివేత ఉండదని పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. టెట్ ఫలితాల విడుదల సందర్భంగా సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామన్నారు. అంటూ ఏం చేస్తుర్రో ఏందో తెలియదు అయింది మీ కథ. మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు లేని స్కూళ్ళు బోలెడు రోజు ఒకటి వస్తూనే ఉంది పత్రికలలో. అయినా కూడా మీకు ఆలోచన ఉండదు, ఉపాధ్యాయులకు ఇంట్రెస్ట్ ఉండదు, మీకు సోయి ఉండదు అధికారులకి. ఇక సర్కార్కి అయితే తెలివే లేదు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర మరి ఎంత సోయి ఉంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత తెలివి ఉందో మన ప్రభుత్వ బడిని ప్రభుత్వ విద్యను చూసి చెప్పొచ్చు. ఇంకేదో అవసరమే లేదు.